హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 14. మరి పార్ట్ 14 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఏం కాంతమ్మా మా ఇంట్లో కూర్చున్నావు ఏంది? మా ఇంట్లో కూర్చున్నావేంది అంటన్నా. ఏమి ఇల్లా? ఆవు నా బిడ్డలు ఆవు కదా, నేను మర్చిపోతే ఏమైతుంది? కూర్చోవద్దా? అడిగిపోతాందా నీ బిడ్డలు? కూర్చోగాని చెప్తాన్నా ఇది నా బిడ్డలని. ఏం సంగతి మరి? ఏం సంగతి నువ్వే చెప్పాలి. వీడియోలు చేస్తలేవిగా? చేస్తలేను, ఇంకేం చేస్తా? మరి షాపే మంచిగా నడుతుంది. ఇక నేను ఒక గంట ఈయన ఒక గంట పోయి కూర్చొని వస్తాను. నువ్వు గంట ఏడ కూర్చుంటావు? మంచిగా తయారైనావు కదా. నీ బిడ్డ పెళ్లి కాగానే ఏదో మధ్యాహ్నం అయిన ఇంత తినడానికి వచ్చినప్పుడు కూర్చుంటాను. గంట గంట కూర్చుంటాను అని చెప్పబడుతుంది. ఇక గదే మధ్యాహ్నం గంట సేపు కూర్చుంటా. తిన్నావా మరి? టిఫిన్ చేసిన. నువ్వు తిన్నావా? ఆవు తిన్నా. నా బిడ్డ టిఫిన్ చేసింది, అన్నం వండింది, కూరలు వండింది, ఇన్ని పచ్చళ్ళు పెట్టింది, పోయింది. మా అమ్మకి ఎప్పుడన్నా ఆకలి అయితే మళ్ళీ కూర వేసుకోవడం శాత కాకపోతే ఎట్లా అని ఇంత కౌసు తెప్పించింది, గోలిచ్చింది, పచ్చడి పెట్టింది. అబ్బో మంచిగానే నీ బిడ్డ. నిన్ను తల్లి లెక్క కాదు బిడ్డ లెక్క చూసుకుంటాంది. నువ్వైనా నీ బిడ్డకు కట్టగానం చేసినావా? అందరేమో బయట బిడ్డకు నువ్వు ఎన్ని చేస్తావు, నీ బిడ్డ నీకేం చేస్తలేదు అంటారు. నువ్వేమో ఉల్టా ఉన్నావు కదా. వాళ్ళందరికీ ఏం తెలుసు? నువ్వు చెప్పేది నీ చెప్తారు. నేను చూస్తలేనా నిన్ను ఏళ్ళ తర్వాత? నువ్వేందో నీ బిడ్డ ఏందో అన్న తెలుసు నాకు. చెత్త తెలిసేది. నిజంగా మనం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని కథలు పడ్డాం. మన పెళ్లిళ్ళు అయిన కానుంచి, ఇల్లులు కట్టిన కానుంచి ఎంత కష్టపడ్డాం. అవు తానే కష్టపడ్డాం. ఇక ఇప్పుడు నీకు సుఖం వచ్చే, నాకు సుఖం వచ్చే. ఆకలి పడేతుంది, తినాలి ఇంత. ఇప్పుడే తిన్నాను పడుతుంది, బేవు పడితే మళ్ళీ ఆకలి అవుతుంది అంటాను. ఏం మంచి నువ్వు? నాకు గట్లనే ఆకలి అవుతుంది. బేవ వచ్చినప్పుడల్లా ఇంత ఖాళీ అవుతుంది కడుపు. మళ్ళీ ఏదన్నా వేయాలన్నా. అబ్బో నాకు బేవ వచ్చిందంటే ఇట్లా అవుతుంది. ఇక ఇంతగానం ఎందుకు విన్నారా బాబు అనుకుంటా. మరి ఇక తినేయాలి అయితలేదా? ఎప్పుడు తింటావు? కూసో పొడిసేపు. ఎప్పుడు తినుడు తినుడు అనుకుంటా. నేను ఇప్పుడే తినా. ఆడ షాప్ కాడ కూర్చుంటా. నాయన ఇటుకి వచ్చి తింటాడు. మళ్ళా నేను ఇటు వచ్చి తిని పొడిసేపు అంట. ముందే నువ్వేనా అనుకో, ఆ షాప్ లో నిద్ర వచ్చి పాడైతుంది. మధ్యాహ్నం పూట గిరాకేడొస్తుంది. మాట్లాడి మేము మొదలు గట్లే అనుకున్నాం. ఈ ఊర్లో ఉడుకుంటాడు, అందరు సిటీలకి పోతాడు అనుకున్నాం. గాని ఓ మస్తు మంది అత్తనే ఉన్నారు. ఇక మనం ఊరిపోయి ఎంత తెచ్చుకున్నా, ఎన్ని కొనుక్కున్నా మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతాం. మళ్ళీ ఇన్నే కొనాల్సి వస్తుంది. ఈ సంగతి ఏంది మరి? ఇటు బీడీలు చేస్తలేవు, అటు అది చేస్తలేవు, ఇటు ఇది చేస్తలేవు. మిషన్ కొంటివి, అన్ని కొంటివి. ఏమే నాకేడు శాతం అవుతావు? అవన్నీ నా బిడ్డ కోసం కొన్నా. నా బిడ్డనే వేసుకుంటది. నీ బిడ్డ చదువుకునే బిడ్డనేనే హైదరాబాద్కి వాయే. ఆమె గీడికి వచ్చి ఏం నేర్చుకుంటది? అన్ని నేర్పుతుంది. ఇప్పుడు అది మొత్తం పర్మనెంట్ పోలే, వస్తుంది మళ్ళా 4 రోజులకు. అవునా? 4 రోజులకే వస్తుందా? ఇప్పుడు అన్ని రూములు చూసుకోవాలి, హాస్టల్ చూసుకోవాలని 4 రోజులు ఎక్క రోజులు ఉంటుంది. 4 రోజులు అయినాక వస్తుంది, ఇటే ఉంటది. అట్టి పరీక్షలు పోయి రాసొస్తుందట గంతే. ఇక్కడ కట్టిన హాస్టల్ ఫీజు, రూమ్ ఫీజు, కిరాయిలు అన్ని దండగానేనా? గీడికి వచ్చలేదు మరి నువ్వే రమ్మనవేంది? అవ మరి నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి? ఆడిపోరు చదువుడు ఎందుకనే తను చదువు అనిపిస్తుంది. ఆడిపోరు కాదు, ఏ పొడి కాదు, నీకు చేయాల పడుతుందని మానిపించినావు. మరి మళ్ళా నన్ను ఇడిచిపెట్టిపోవడేంది? ఇప్పుడే అంటే కదా ఇన్నేళ్ళు కష్టపడ్డాము, ఇప్పుడు సుఖంగా ఉంటానమని. మళ్ళీ ఎందుకు పిల్లను ఇది చేయబడుతుంది? నీ సందులో నువ్వు ఉండక నీకు ఒక్కదానికి అండుక తినడు కట్టమవుతుందా? ఆవు కట్టం కాదా మరి? నీకంటే ఏ రోగం లేదు, మంచుకున్నావు బండకు బండ. నన్ను చూడు ఎట్లున్నాను. నాకు ఎన్ని రోగాలు, తేరేడు, షుగర్లు, బీపీలు ఎన్ని ఉన్నాయి. ఇవాళ నాన్న వాయే, వాళ్ళ అత్త వాయే, గివి రోగాలతోటే. ఇక మళ్ళీ నేను కూడా పోతే ఎట్లా అని నా బిడ్డకు బాగా రంది నా మీద. నా అసలు నీ బిడ్డనైతేనైతే నువ్వు వీక్తేనే మంచిగా ఉండని చూస్తా. ఏమంటాను అమ్మా? అగో లచ్చయ్య భార్య కదా? అవునమ్మా. నా బిడ్డ వస్తాందా ఏంది? ఇల్లు శుభ్రం చేయమన్నారా? కాదమ్మా, ఈ అమ్మ కోసం వచ్చిన. ఏంటే జియమ్మ కోసం వచ్చినావు? ఏం లేదమ్మా, మరి పనికి రేపటి నుంచి రమ్మంటావా లేదా అని అడగడానికి వచ్చిన. రాకపోతే ఎట్లనే మంచుకున్నావు నువ్వు. నేను
ముచ్చట్లు అచ్చట్లు పెట్టుకుంటా. ఎంత 5 4 అనుకున్నాం గాని 3 ఇస్తుందట మేడం. 300? ఓ 300 కాదు, 3000. 3000 వేలకా? ఆవు, అన్ని పనులు చేయాలి కదమ్మా. బయట ఆకిలు ఊడవాలి, అలుకేయాలి, ముగ్గేయాలి, లోపల ఉడుసుడట తుడుసుడట, అంట చేసుడు, టిఫిన్ రొట్టెలు చేసుడు, గిన్ని గానం. మళ్ళా చాయ్ తాగుతుంది, టిఫిన్ తింటది. ఇటు చాయ్ పెడుతుంది, ఇటు తాగుతుంది, ఇటు టిఫిన్ చేస్తుంది, ఇటు తింటది. గట్ల పెట్టింది నా బిడ్డే. ఓ అన్ని నీకు టిఫిన్లు, కథలు, కార్ఖానాలు ఇవన్నీ మళ్ళా మీల్కే నుంచి 3000? గట్లా అంటావేందమ్మా? గని గానం పనులు చేస్తే ఇంకెడ చేస్తున్నావు? చెయ్యి చెయ్యి, చూస్తా రేపటి సంది ఏం వంటలు చేస్తావో, ఏం కథలు చేస్తావో. గిమైంది నేను ఏం చెప్పినా వంట కాడికి వస్తుంది. గిమెకు తిండంటే బాగా ఇష్టం ఉన్నట్టున్నది. ఆయన అట్లా ఇట్లా నేనంత ఆర్చర్ ఏది కదా. నాకు అసలే వంటలు చేసుడు రాదు. ఏదో అన్ని వారేసి మూత ఎత్తా. అమ్మ నువ్వు కూడా పెట్టుకోరాదమ్మా. ఏమ్మా 3000 ఇస్తాంది, నువ్వు 2000 ఇచ్చి పెట్టుకో. ఆయన 5000 అయితే నాకు నీ బాంచను. ఓ నేను అస్సలు పెట్టుకోను. అయ్యో ఎందుకు? నీ బిడ్డకు పెళ్ళే అయిపోయాయి. ఇప్పుడు నీకేం రాంది? ఇక మంచిగా తినుకుంటా వండు. నేను అన్ని పనులు చేస్తా అంతా చేస్తా. నాకు పని చేసుడు ఏమద్దు గాని నేను అస్సలు పెట్టుకోను. గాని మీ లచ్చయ్యను షాప్ లో పని గిట్టు ఉంటాడు, అడుగు. నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటాను, నువ్వు అలానే పడతలేవు. టైమింగ్ ఎప్పుడు? పొద్దుగాల పనికి పోతాడు కాదు, బట్టలు ఇస్త్రీ చేస్తాడు. అరే ఎప్పుడు ఖాళీగా ఉంటాడు? మీరు టైం చెప్పండి, ఆ టైంకి రమ్మంట. ఇక ఆయన ఎప్పుడు వస్తాడు? వీళ్ళు ఉంటారో ఉండరో, తాళ చేతులు కథలు ఎట్లా? షాప్ కాడ ఉండుడంటే ఏంది? ఏమన్నా సామాన్లు మోసుడు, ఒకటి ఒకటి చదరుడు, ఇంత దుడుసుడు దులుపుడు గవి. రోజు పొద్దుగాల ఊడ్చి అలకేయాలి, ముగ్గేమని ఆడవురా. నాకు ఈ నుంచి ఆడిపోవడంటే శాతనైతే లేదు. ఎన్ని ఇస్తావు? పైసలు ఎన్ని ఇస్తావు అంటానా? మీ ఆయనకైతే 2000 ఇస్తా. ఈ ఇద్దరు కలిపి 5000 అయితే ఇంకేంది? మా ఆయన ఏమన్నా నిన్ను అడిగిందా అమ్మా? అడగలే గాని మరి నేను పోతాన్నా. ఆకలి టైం అవుతుంది. ఆగో, ఆకలికి కూడా టైం పెట్టుకున్నావా నువ్వు? ఈ టైం కాగానే ఆకలి అవుతుంది. ఆకలి కాగానే అన్నం తింటా. పెద్ద 100 బియ్యం పెట్టుకుంటుందో మరి ఎన్ని పెట్టుకుంటుందో ఒకదానికి. దాన్ని అన్నం తినడు ఇంటికి, అంతగా అన్నం తినడు ఇంటికి. కూసోగడు చెప్పు, పని ఉన్నదా? ఏం లేదమ్మా. ఇక రేపటి సంది ఇడికి వస్తే ఎదువారు అవుతుందో చూస్తా ఉంటే అమ్మ ఎంత పని చేపించుకుంటుందో అని భయం అవుతుంది. ఏం భయం పడింది? చెప్పినావు కదా 2 కూరలు ఇంత అన్నమని. 2 రొట్టెలు చేతు అంటే అయిపోయి రాత్రికి. ఇంకేంది? ఊడుసుడు తుడుసుడు ఇవన్నీ పొద్దుగానే అయిపోతాయి. ఇక టిఫిన్ ఇంత చేసి నువ్వు ఇంత తింటావు. ఇంకేంది? కాదమ్మా, డజన్ రొట్టెలు చేయమని చెప్పింది నిన్న మేడం ముందట. ఏ మేడం ముందట? వాళ్ళ బిడ్డ ముందట. డజన్ చేయనట, రాత్రికి డజన్ తింటుందట. వామ్మో, ఆ మనిషి లేకపోతే ఏంది కడుపు? ఇక డజన్ రొట్టెలు తినడేంది? అందుకే గట్టున్నాయి లాటు ప్లాటు. నువ్వు ఎంత బక్కగా ఉన్నావు చూడమ్మా. పరామని కూడా పెట్టుకో. దానికి ఏమైంది? ఇక నీకింత లాభమే కదా పట్టు పెట్టుకొని. అప్పుడప్పుడు నాకేమన్నా పని ఉంటే వెళ్తా, వచ్చి వేసుకో. నేనేమన్నా ఇస్తా ఇక షాప్లోకి వెళ్ళి. సరేనా? సరే అమ్మా చేస్తా. ఏమన్నా ఉంటే విలు. ఇప్పుడు కాదని ఎప్పుడన్నా బిడ్డ గిట్ట వచ్చినప్పుడు, బిడ్డ అల్లుడు వాళ్ళు గిట్ట వస్తే వంటలు అవోటి ఒకటి సాయం చేస్తే మంచిగా ఉంటది. గట్లా మా చేస్తామ్మా చేస్తా. వావ్, ఎంత పెద్ద అపార్ట్మెంటా! చాలా బాగుంది. నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. భయం వేస్తుంది ఆకాష్. నేను కూడా ఎప్పుడు రాలేదు. భయం ఎందుకు? నేనున్నాను కదా, రా. అన్నింటికి అలా భయపడడం అవసరం లేదు. నీ బ్యాగ్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? అది మా మా బంధువులు కొన్నారు. బంధువులు ఇంత మంచి బ్యాగ్ కొంటారా? అంటే బంధువులు అంటే మా అత్త వాళ్ళ హస్బెండ్ దుబాయ్ లో ఉంటాడు కదా, అతను పంపించాడు మా అత్తకి. ఇది దుబాయ్ నుంచి కొన్నది. అవునా, అందుకే చాలా బాగుంది. దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి షాపింగ్లు కొన్ని చేయొచ్చు అనమాట. అత్త వాళ్ళు దుబాయ్కి వెళ్తారు కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అనేం కాదు, హాలిడేస్ కి అలా వెళ్తారు. మరి నువ్వు వెళ్తావా? నేను రావాలా? చెప్పాను కదా రమ్మని. నన్ను అక్కడి దాకా దిగబెట్టిరా. నాకు భయం వేస్తుంది. మళ్ళీ భయం అంటున్నావు? రా, ఫ్లాట్ నెంబర్ చెప్పు. ఏ బ్లాక్ లో ఉంటారు? అది తెలీదు. అవన్నీ నీకు వాట్సాప్ పెట్టాను కదా. సరే పద. వాళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తావా లేకపోతే పిలుస్తావా? ఫోన్ చేయడం కాదు, నా దగ్గర కీస్ ఉన్నాయి. కీస్ ఉన్నాయా? అవును, ఫ్లాట్ కీస్ నా దగ్గరే ఉన్నాయి. ఓహో, నైస్, బాగుంది. ఈ ఇంట్లో ఎవరు లేరా?
లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడ ఉండరు. చూస్తుంటే ఇది చాలా కొత్తిల్లులా ఉంది. ఇది కొత్తిల్లే ఆకాష్. కొత్తిల్లా? అవును, ఎవరిది ఇది? ఇది మా బంధువులదని చెప్పాను కదా. మరి ఇక్కడ నువ్వెందుకుంటున్నావు? నేను ఇక్కడే ఉంటాను ఒక 1 year. ఎందుకు? హాస్టల్లో ఉండొచ్చు కదా, వీళ్ళింట్లో ఎందుకు? అంటే ఇది మా బంధువుల ఇల్లు. వాళ్ళ ఇల్లు పాడవుతుందని నన్ను ఇక్కడ ఉండమన్నారు. వాళ్ళు ఉండరా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యుఎస్ లో ఉంటారు. యుఎస్ లో ఉంటారా? మరి ఇక్కడ ఎందుకు కొనుక్కున్నారు? అబ్బాయి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు ఆకాష్? నాకేం తెలుసు. కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు, వెంటనే యుఎస్ వెళ్లాల్సి వచ్చిందట, వెళ్ళిపోయారు. ఇల్లు పాడవుతుందని నన్ను యూజ్ చేసుకోమన్నారు. వాళ్ళ ఇష్టంతో కొనుక్కున్నట్టున్నారు. నైస్ కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. పీస్ఫుల్ గా చదువుకోవచ్చు నువ్వు కూడా. నువ్వు కూడా ఎప్పుడైనా వచ్చి చదువుకోవచ్చు ఆకాష్. అంటే నువ్వు ఇక్కడ ఒకదానివే ఉంటావా? అవును. అయితే మీ మమ్మీని తెచ్చుకోవచ్చు కదా ఇక్కడికి. మా మమ్మీని తీసుకొచ్చుకుంటే ఏమవుతుందో తెలుసు కదా నీకు. తనకి మొత్తం వంటలు చేసి పెట్టుకుంటూ పనులు చేసుకుంటూ కూర్చోవాలి. నన్ను చదువుకొనిస్తుందా? మరి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తానన్నావు, ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తానన్నావు. అక్కడ కూర్చో ఆకాష్, నేను నీ ముందు కూర్చుంటాను. లైన్ గా ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి లైన్ గా అడుగు, నేను లైన్ గా చెప్తూ ఉంటాను, సరేనా? లోపల చూద్దాం పదా. కిచెన్. ఇక్కడ నువ్వు వంట చేసుకొని తింటావా? అవును. నువ్వు వంటలు బాగా చేస్తావా ఏంటి? ఎప్పుడైనా రా, వండి పెడతాను. తిని చూసి చెప్పు ఎలా వండుతాను. ఇల్లంతా శుభ్రంగా వాసన వస్తుంది. ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్ గా అలైవ్ గా ఉంది. ఎవరున్నారు ఇక్కడ ఇంతకు ముందు? ఎవరు లేరు. పని వాళ్ళతో మొత్తం క్లీన్ చేపించి సామాన్లన్నీ తీసుకొచ్చి పెట్టారు. మీ బంధువులు చాలా మంచి వాళ్ళే ఉన్నట్టున్నారు. గ్రాసరీస్ కూడా అన్ని తెప్పించి పెట్టారు. గ్రేట్. నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు, తీసుకొస్తాను. ఉమ్, నీకెందుకు శ్రమ? ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు. జై వాళ్ళ పని వాళ్ళు అన్ని చేసి పెడతారు. ఇల్లు చాలా బాగుంది జై. నాకైతే చాలా నచ్చింది ఇల్లు. నీకు? ఉమ్, ఓహో, ఈ ఇల్లు వాళ్ళు కొనుక్కోవడమేమో కానీ నీకు రాసి పెట్టినట్టుంది. పండగ చేసుకో కారు. అసలు ఇందులోకి ఎవరు రాలేదా? వాళ్ళు అసలు ఒక రోజు కూడా ఉండలేదా? లేదు, ఈ ఇల్లు రాకముందే యుఎస్ కి వెళ్ళిపోయారు. సూపర్ గా ఉంది. ఎప్పుడైనా కలగన్నావా ఇలాంటి ఇంట్లో ఉంటానని? అసలు ఎప్పుడు కలగం లేదు. అసలు ఇలాంటి ఇంట్లో ఉండాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. చూసావా, మన ఫేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలీదు. నాకైతే మైండ్ బ్లోయింగ్. అసలు నేను ఇలాంటి ఇల్లు కదా కొనుక్కోవాలనుకున్నాను. పెద్దయ్యాక ఇలాంటి ఇల్లే కొంటాను. అప్పటి వరకు ఇంకా మంచి మంచి వస్తాయి, ఇంకా మంచివి కొనుక్కోవచ్చు. నేను ఇదంతా చేస్తానటవా? ఖచ్చితంగా చేస్తావు. నీకేం తక్కువైంది? చాలా టాలెంట్ ఉంది. నీ టాలెంట్ ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయి. ఫ్యూచర్ లో అన్ని వస్తాయి నీకు. కారు, నువ్వు కూడా మళ్ళీ ఎప్పట్లా మారిపోవచ్చు కదా. అంటే నువ్వు కూడా బాగా చదువుకోవచ్చు కదా కారు. ఏదైనా ఒక గోల్ పెట్టుకొని మీ అమ్మ మాటలు వినకుండా. నా జీవితం అయిపోయింది. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. మొత్తం అంతా అమ్మ చేతిలోనే ఉంది. నా లైఫ్ నా చేతిలో లేదు. ఏంటి కారు, ఏంటిది అసలు? ఈ వ్యూ ఏంటి? ఈ ఇల్లు, ఈ బాల్కనీ. పెద్ద ఎన్ఆర్ఐ ఉన్నట్టున్నాడు. మీ బంధువులు ఇంత రిచ్చా? కూర్చో. నువ్వు ఇలాంటి ఇల్లు కొందాం అనుకున్నావా? అయితే పెద్దయ్యాక నువ్వు కలలు బాగానే కంటావు, శృతిలాగా. అవును, మనిషి అన్నాక కొన్ని డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి కష్టపడాలి. నాకు తెలిసింది అంతే. నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నాతో సరిగా ఉండరు, తెలుసు కదా. ఉమ్, అంత ఎమోషనల్ బాండింగ్ లేదు మాకు. అందుకే ఎప్పుడూ నా కాబోయే భార్య గురించి కలలు కనేవాణ్ణి. నీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నా? తను అలా ఇలా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. తను ఎలా ఉన్నా సరే
నన్ను ప్రేమిస్తే చాలు, నన్ను ఇష్టపడితే చాలు, నన్ను ఒక అమ్మలా చూసుకుంటే చాలు అనుకున్నాను. నువ్వు చాలా మంచివాడివి ఆకాష్. నీకు ఖచ్చితంగా అలాంటి వైఫే దొరుకుతుంది. దొరుకుతుందంటావా? ఉమ్, గట్టిగా అనుకో, ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే నాకు ఎవరు కొంచెం కేర్ చూపించినా తెగ ఇదైపోతుంటాను. వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కానీ చివరి వరకు ఎవరు రారు కదా, మధ్యలోనే వెళ్ళిపోతారు. చివరి వరకు ప్రయాణం ఎవరు చేస్తారో ఏమో, నాతో నా మనసులోకి ఎవరు వస్తారో ఏమో. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. కొంపదీసి మీ తమ్ముళ్ళ నువ్వు ముందే పెళ్లి చేసుకుంటావా ఏంటి? లేదు లేదు, వాడు ఆ టైంకి అలా చేసుకోవాల్సి వచ్చింది. నేను ముందు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి స్పెషలైజేషన్ చేయాలి. మరి పెళ్ళెప్పుడు? తెలీదు. ఆ అమ్మాయి తనంతట తానే నా లైఫ్ లోకి రావాలి. నువ్వు వెతకవా తన కోసం? నో, నేను ఎవరి కోసం వెతకను. ఆ దేవుడే నా కోసం ఒక అమ్మాయిని పంపించాలి, నన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయిని. నీ భార్య నేను చూసుకోవాలా? నువ్వు తనని ప్రేమగా చూసుకోవా? ఎందుకు చూసుకోను? తనకి నేను నిజంగా ఇష్టమైతే నన్ను నిజంగా అమ్మలాగా చూసుకుంటే చాలు. నేను నా తల మీద పెట్టుకొని చూసుకుంటాను తనని. లార్డ్ శివ గంగని పెట్టుకుంటాడు కదా తల మీద, అలా ఇలాంటి పెద్ద ఇల్లు ఒకటి కట్టిస్తాను. ఇలా నా భార్యని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతాను. బాగుందా నా డ్రీమ్? చాలా బాగుంది. బెస్ట్ ఆఫ్ లక్. మరి నువ్వు చదువు గురించి పక్కన పెట్టు, నీ గురించి చెప్పు. కూర్చో. నీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? అంటే అట్లీస్ట్ యువర్ డ్రీమ్స్. నాకు ఉంటుంది. ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టని ఒక తోడు కావాలని, నా ప్రాణాలు అతని చేతిలోనే పోవాలని. నాకు అమ్మాయి ఎలా చూసుకుంటుందో తెలుసు. అతను నన్ను అమ్మలా చూసుకోవద్దు, నాన్నలా కూడా చూసుకోవద్దు. అత్త, నాకు ఒక అత్త ఉండేది, తను చనిపోయింది. ఆ అత్తలాగా నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఏ టైంలోనైనా తను నా వెన్నంటే ఉండాలి. నాకు ఎప్పుడు భయం వేసినా అతనే గుర్తుకు రావాలి. ఎలాంటి సమస్య వచ్చినా, నేను కింద పడిపోతున్నా నన్ను పైకి లేపుతూనే, నన్ను పట్టుకుంటూనే ఉండాలి. ఒక్కసారి నా చేయి పట్టుకున్నాడంటే ఎప్పటికీ నా చేయి విడిచిపెట్టకూడదు. అభి అలాగే ఉన్నాడు కదా కారు. నువ్వంటే ఎంత ప్రాణం వాడికి, నీ కోసం ఏదైనా చేస్తాడు. మరి ఎందుకు అభిని విడిచిపెట్టావు? అసలు అర్థం కాదు కారు. నేనేమైనా అడిగితే సీరియస్ అవుతున్నావు. అభిని అసలు ఎందుకు విడిచిపెట్టావు? నేను నీకు సాయం చేసేవాడిని కదా. అసలు నీ మనసులో బాధ ఎవరికి చెప్పవా? మేమందరం నీకు తోడున్నాం కదా కారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? అభి, ఏంటి? ఏం ఆలోచిస్తున్నా? నువ్వు నన్ను ఇప్పుడు ఏమని పిలిచావో తెలుసా? అభి అని పిలిచావు. ఎందుకు కారు నీ మనసుని అలా కప్పేస్తున్నావు? నేను నీతో ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడానని ప్రామిస్ చేశాను. కానీ ఒక్కసారి చెప్పు కారు, ఒకే ఒక ఆన్సర్ ఇవ్వు. అభి నీ మనసులో ఉన్నాడా లేదా? లేడు. చీకటి కావస్తోంది, మరి నైట్ ఒక్కదానే ఉంటావా? అదే ఆలోచిస్తున్నాను. కొంచెం టెన్షన్ గా, కొంచెం భయంగా ఉంది. ఆ డోర్ ఉంది కదా, అది మెయిన్ లాక్ పైనది. అది లాక్ చేయండి, అస్సలు పడుకోకు. ఇది చూడు, ఇది తర్వాత పైనది పెట్టు, అంతే. డోర్ ఓపెన్ చేసి అస్సలు లోపలికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు డోర్ మూసుకొనే ఉండు, లాక్ చేసుకొని. అర్థమైందా? ఉమ్, కన్స్ట్రక్షన్ కొత్తగా అయింది, ఇంకా సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేయలేదు. ఒకసారి వాచ్మెన్ అడిగి కనుక్కోవాలి. సీసీ కెమెరాలు ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారో ఏంటో. ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు ఆకాష్. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. శృతి ఉంది కదా, శృతిని తీసుకురామంటావా మరి ఒక 2 రోజులు? మమ్మీ వద్దు.
మమ్మీ అంటే నీకు ఇష్టం లేదు కానీ శృతినే తీసుకొస్తాను. వద్దు ఆకాష్, అది ఇంతకు ముందులా కాదు. దానికి పెళ్ళైపోయింది. అలా తీసుకొస్తే బాగుండదు. మీ అమ్మ నాన్న ఒప్పుకోరు కూడా. నీ ఇష్టం మరి. ఒక్కదానివే ఎలా ఉంటావో ఉండు. నాకు కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. మీ మమ్మీని తీసుకొచ్చుకుంటే అయిపోయేది. నువ్వు మెంటల్. అక్కడ పని మనిషిని మాట్లాడే బదులు ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా. ఒక హెల్పర్ ని పెట్టుకుంటే అయిపోయేది. ఇక్కడ చాలా డబ్బులు అడుగుతారంట కదా. నేను లేనా? నేను ఎవరిని డబ్బులు అడగాలనుకోవట్లేదు. మంచిది. రోజు నేనే వచ్చి బోలు తోమిపోతా, సరేనా? నవ్వకు కారు. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఇక్కడ ఒకదానివా ఉండడం అంత సేఫ్ అనిపించట్లేదు నాకు. నైబర్స్ కూడా ఎవరు లేరు. అసలు ఈ బ్లాక్ లో ఒక 5-6 రెడీ అయ్యాయి అంతే ఫ్లాట్స్. మిగిలినవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంత అర్జెంట్ గా ఎందుకు కట్టించుకున్నారో, ఇంత అర్జెంట్ గా ఎందుకు వెళ్ళారో యుఎస్ కి. అసలు మీ తమ్ముడిని హాస్టల్లో ఎందుకు వేసావు? ఇక్కడే ఉంటే అయిపోయేది. అమ్మ, నువ్వు, తమ్ముడు అందరూ. ఏంటి దయ్యంలో చూస్తున్నావు? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? నేను వెళ్తానని రెడీ అవుతున్నాను. నేను కాఫీ టీ ఏం తాగను. గ్రీన్ టీ తాగుతావా? నో. పాలు? పాలు, బాదం పౌడర్. ఎక్కడి నుంచి తెస్తావు? పాలు, కూరగాయలు అన్ని తెప్పించి పెట్టారు ఇక్కడ. వాట్? పాలు కూడానా? ఉమ్, మరి బాదం పౌడర్? డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చేసిస్తాను. తల్లి, నీకో దండం. వచ్చేసేయ్, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడొద్దు. నాకెందుకో టెన్షన్ గా, భయం భయంగా అనిపిస్తోంది. చాలా బాగుంది ఇల్లు అని చెప్పావు. డ్రీమ్ హౌస్ అన్నా, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు? ఏమో, నిన్న ఒక్కదాన్నే విడిచి వెళ్ళాలని లేదు. అయితే ఇక్కడే ఉండిపో. మెంటల్ నీకేమన్నా? అవును, ఉండొచ్చు కదా. నేనేమైనా నిన్ను తినేస్తానా ఏంటి? ఏమనుకుంటారు ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? నువ్వే చెప్పావు కదా, ఈ బ్లాక్ లో ఒక 4-5 రెడీ అయ్యాని. వద్దు కారు. నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ అనిపించట్లేదు. వెళ్ళిపోదాం పద. అందరూ పని వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక్క టైం కాకపోయినా ఒక్కోసారి అన్సేఫ్ గా ఉంటాం. నన్ను జై ఎంత సేఫ్ గా చూసుకుంటాడో నీకు తెలీదు. నాకు అసలు భయం అనేది అనిపించట్లేదు. ఇది జై తీసుకున్న ఇల్లు నా కోసం. అలా ఊరికే తీసుకోడు. నా సెక్యూరిటీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. రాత్రి ఆకాశ్ ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. నేను ఫోన్ లో మాట్లాడితే వింటాడేమో. అయినా బెడ్రూమ్ లో డోర్ వేసుకొని మాట్లాడితే ఎలా వింటాడు? జైకి చెప్తాను ఆకాశ్ ఇక్కడే ఉన్నాడని. ఉండమన్నానని చెప్తాను. ఏమైంది కారు? భయం వేస్తుందా నీకు కూడా? నీకు భయం వేస్తే వెళ్ళు, లేకపోతే ఉండు. కారు, బాదం పాలు తెస్తాను, కూర్చో. రాత్రి వంట ఏం చేయమంటావు? నిన్నే. నన్ను నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉమ్? మంత్రం వేసి మాయలో పడేసి కట్టి పడేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడో కట్టిపడేశావు. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఈ రోజు కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తోంది ఆకాష్. ఇంట్లో పని ఎక్కువైంది. అక్కడ నువ్వు కూర్చో. ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడైతే కొన్ని పాలు తాగి నైట్ ఏదైనా పార్సల్ తీసుకురానా? బయటికి తీసుకెళ్తావా ఆకాష్? నేను క్యాష్ కార్డ్స్ ఏం తీసుకురాలేదు. పర్లేదు, ఈ రోజు నేనే నీకు ట్రీట్ ఇస్తాను. నువ్వు ఈరోజు ఇక్కడే పడుకుంటావు కదా. హ్మ్. ఇక్కడే ఈ సోఫాలో పడుకుంటాను, ఓకేనా? లేకపోతే బయట బాల్కనీలో పడుకోనా? బయట బాల్కనీలో దోమలు కుడతాయి. నువ్వు ఏసీ లేని పడుకోవు కదా. ఇక్కడే ఏసీ ఆన్ చేసుకొని పడుకో. నేను లోపల బెడ్రూమ్ లో పడుకుంటాను, ఓకేనా? హ్మ్. అమ్మకి కాల్ చేసి చెప్తాను ఈ రోజు రానని. ఇలా ఎన్ని రోజులు? నీ ఇష్టం. కారు, ఏంటో ఈ ఇల్లు ఏంటో, ఈ కారు ఏంటో అసలు ఏం అర్థమైతలేదు నాకు. మీన్ వైల్ కొన్ని బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ తెచ్చుకున్నా అయిపోయేది. ఈ రోజు అంతా ఖాళీగా ఉందాంలే. రేపటి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి ల్యాప్టాప్ క్యారీ చేయాలి. అసలు ఎలా మర్చిపోయానో ఏంటో నేను. అభి, ఏంటి? అత్త అత్త దగ్గర పడుకోమంటుంది నిన్ను. పడుకోవాలా? వెళ్ళు, నీ ఇష్టం. మామ,
డాడీ ఇక్కడ పడుకుంటారులే. అంత అవసరం అనిపిస్తోందా నీకు? అర్థం కాలేదు. అత్త మామ ఎప్పుడు ఒకే రూమ్ లో పడుకుంటారు కదా, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా నేను ఇక్కడ పడుకుంటున్నానని? అత్తకి చెప్పావా ఏమైనా? నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ నేను రాత్రి కాలు చెయ్యో వేస్తున్నాను కదా నీ మీద నిద్రలో. నువ్వేమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నావేమో. అమ్మకు అదే చెప్పాను, శృతిని నీ దగ్గర పడుకోబెట్టుకో మమ్మీ అని. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తోందా? నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని నీకు చెప్పానా? ఎన్నిసార్లు చెప్పమంటావు అభి, నువ్వంటే నాకు ఇష్టమని? ఒక అమ్మాయి సిగ్గు విడిచిల్లా మాట్లాడుతోంది. తన మనసు అర్థం చేసుకోలేవా నువ్వు? నేను నిన్నేమైనా అడిగానా? నాతో క్లోజ్ గా ఉండమని చెప్పానా? ఉండొద్దని చెప్పానా? నన్ను పెళ్లి చేసుకోమని చెప్పానా అభి? ఇంటికి రావాల్సింది కారు, కానీ ఇక్కడికి నేను వచ్చాను. అది కాదు శృతి. నాకు తెలుసు అభి, నీ మనసులో కారు ఉందని నాకు తెలుసు. అయినా నేను పెళ్లి చేసుకొని వచ్చాను చూడు. అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అసలు నేను ఎక్కడ ఉండాల్సిందని ఇంత మంచి వాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాను. అందరి మనసులో ఏముందో నాకు తెలియదు. వచ్చాను కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అంతే. నీ మనసులో మాత్రం నేను లేను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే అర్థం అవ్వట్లేదు. అమ్మ చెప్పినట్టు బావిలో దూకితే అయిపోయేది. ఏ మెంటల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు ఏం చేసుకోను. ఇప్పుడు ఏం చేసినా కూడా మీ అందరికి చెడ్డ పేరు వస్తుంది. నేను అలా అస్సలు చేయను. అలా చేస్తుంటే బాగుండు అని చెప్తున్నాను అంతే. రోజు రాత్రి కారు కారు అని కలవరేస్తున్నావు అబ్బి నువ్వు. నిన్ను పక్కన ఎలా ఉండను? నీ భార్యగా ఎలా ఉండను అబ్బి? మమ్మీ, డాడీ ఎక్కడా? ఎందుకురా? బయట వాకింగ్ చేస్తున్నాడు. అభి ఇలారా. ఎందుకు డాడీ? డాడీ నువ్వు మీ రూమ్ లోనే పడుకోండి. మళ్ళీ ఏమైంది? శృతిని నా దగ్గర పడుకోబెట్టుకోమన్నావు కదా, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. చదువు పూర్తయ్యేదాకా దూరంగా ఉండండి. పర్లేదు, నేను శృతి ఒక రూమ్ లో పడుకుంటాం. తప్పు చేస్తానేమోనని భయమేస్తోందా? ఛీ, అలా కాదు మమ్మీ. ఏంటి? దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా, అది ఇప్పుడు నీ భార్య. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించు. డాడీ నన్ను దూరం పెడితే ఎలా అనిపిస్తుంది నీకు? మమ్మీ, డాడీ నిన్ను ఎందుకు దూరం పెడతాడు? ఎందుకు పెట్టొద్దు? ఆకాష్ వాళ్ళ డాడీని చూసావు కదా, వాళ్ళ మమ్మీ ఉండగా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఆకాష్ అడిగావా వాడికి ఆ ఫీలింగ్ ఎలా ఉండేదో? చండాలంగా ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను మమ్మీ? ఒకరి మెళ్ళో తాళి కట్టావు, ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చేసేది ఆకాష్ వాళ్ళ డాడీ చేసింది ఒకటే కదరా. వెరీ గుడ్. నేనైతే ఎంత అదృష్టవంతురాలను. మా ఆయన చాలా మంచోడు. మా ఆయనకు కూడా ఇలాంటి అలవాట్లుంటే నీకు ఇప్పుడు అమ్మ ఉండేది కాదు, ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. నాన్న నన్ను అంత ప్రేమిస్తాడు, అంత బాగా చూసుకుంటాడు, కాబట్టి నేను ఇలా ఉన్నాను. మీ ఇద్దరిది లవ్ మ్యారేజే కదా మమ్మీ.
బాగానే ఉంటారు ఇద్దరు. ప్రేమ అంటే అదే. కదా. ఒకవేళ డాడీ నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే చెప్పురా. డాడీ నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే, నన్ను ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే, నువ్వు పుట్టావు. అప్పుడు మీ నాన్న ఇతను కాదు, అతను అతను మీ నాన్న. నీ ప్రేమ మొత్తం ఆ నాన్న మీదే ఉంటుంది. నేను ఆ నాన్నని కాదని మళ్ళీ ఇతని వైపు వస్తే, మనసులో ఇతన్ని పెట్టుకుంటే, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. మమ్మీ, నా మనసులో కారు ఉంది, అది మీ అందరికీ తెలుసు. మరి శృతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏదో దానికి ఉపకారం చేసావు అనుకుంటున్నావా? ఇలాంటి హస్బెండ్ తో బ్రతికే కంటే ఇంకెవరితోనైనా పోయింది నయం అని ఆకాష్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది తెలుసా. కొందరు అలా వెళ్ళిపోతే ఇంకొందరు చచ్చిపోతారు, నాలాంటి వాళ్ళు. అందుకేనా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంది. మమ్మీ, శృతి కేవలం నా ఫ్రెండ్ అంతే. తనని వాళ్ళ పేరెంట్స్ అలా చేస్తూ ఉంటే చూడలేకపోయాను. ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉంటుందని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? నాటకాలా? ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదరా నేను నీకు. నన్ను డాడీని చూడు, ఆకాష్ వాళ్ళ మమ్మీ డాడీని చూడు. పెళ్ళంటే ఇదా అదా? నేను అందుకే దాన్ని విడిచిపెట్టేశాను కదా. దాని చావు అది చేస్తుందని విడిచిపెట్టాను. శృతిని పెళ్లి చేసుకోరా అభి అని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? ఆకాష్ నా మాట వింటాడు. వాడికి చెప్పాను నేను, ఒరే ఆకాష్, నాకు నీ మీద నమ్మకం ఉందిరా. నా శృతిని బాగా చూసుకుంటావు, దాన్ని పెళ్లి చేసుకుంటావారా అని అడిగాను. శృతి మనసులో నేను లేను మమ్మీ, అభి ఉన్నాడని చెప్పాడు వాడు. లేకపోతే వాడు ఖచ్చితంగా శృతిని పెళ్లి చేసుకునేవాడు. నా మాట మీద. నీ మనసులో కారు ఉందని దానికి తెలుసు. అయినా నేను పెళ్లి చేసుకుంది పిచ్చిది. నువ్వు చేసుకుంటానంటే ఏమనుకుందో పాపం. అదేం పిరికిది కాదు, కారుణ్యల. వాళ్ళ అమ్మ చెప్పినట్టు వెళ్ళి బావిలో దునికినా దూకేస్తుంది. దానికి అంత ధైర్యం. నీకు తెలుసు కదా అభి, నేను కన్న కూతుర్ని పోగొట్టుకున్నాను. నా కోడలు వస్తే దాన్ని కన్న కూతురులాగే చూసుకుంటానని ఎప్పుడు అనుకుంటాను నేను ఎప్పుడు నీతో ఇంత సీరియస్ గా మాట్లాడలేదు అభి. నా శృతి కళ్ళల్లో నీళ్లు కనిపించాయో చూడు నేనేం చేస్తాను. దాన్ని అసలు ఏడిపించనని మాట ఇవ్వరా. నేను అసలు తనని ఎందుకు ఏడిపిస్తాను మమ్మీ? నీకేమైనా పిచ్చా? అవసరం లేదు. నువ్వు చాలా పెద్ద త్యాగం చేశావు. దాన్ని నాతో పాటే పడుకోబెట్టుకుంటాను. భార్య పక్కనుండగా భర్త ఇంకొక అమ్మాయిని కలవరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? వేస్ట్ ఫెలో. వెళ్ళు.